వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగని శాశ్వత మిత్రులు ఉండరు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. ఆయనకు శాశ్వత శత్రువులు ఎక్కువ రాజకీయంగా. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా ఉంటారు, ఆయన చెప్పిందే చేస్తారు. అంతకుమించి ఆయన ఇతర రాజకీయ నాయకుల మాటలు వినరు. ఆయన ఏదనుకుంటే అదే చేస్తారని ఎక్కువగా రాజకీయ నాయకులు చెప్తుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువులు బలంగా ఉన్నారనేది ఆయనకు కూడా తెలుసు. ఒక్కసారి మనము వెనక్కి వెళ్ళి చూస్తే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయితే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అకాలంగా మృతి చెందారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఒప్పుకోలేదు. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకంగా ఉన్న సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయవద్దని చెప్పడంతో అధిష్టానం వారి మాటలు విని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయలేదు. అయితే తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారో తర్వాత ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు పెట్టింది. దాదాపు 16 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు. అయితే వైసీపీ అధికారంలోకి రాలేదు. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మీడియా, అలాగే దివంగత నేత రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేశారని ఇప్పటికీ వైసీపీ నాయకులు చెప్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడారో శాశ్వతంగా శత్రువులు పెరిగారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువులతో పాటు శాశ్వత మీడియా శత్రువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. రాజకీయాలలో రాజకీయ నాయకులకు శత్రువులు ఉండడం అనేది సర్వసాధారణం. కానీ జగన్మోహన్ రెడ్డికి కొంతమంది రిటైర్డ్ అయిన అధికారులు శాశ్వత శత్రువులుగా మారిపోయారు. అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేందుకు వారు కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి శాశ్వత శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఆయన ముక్కు సూటిగా ఉంటారు, ఆయన చెప్పిందే చేస్తారు, ఆయన ఎక్కువగా ప్రజలను నమ్ముతారు, రాజకీయ నాయకులను తక్కువగా నమ్ముతారు. ఆయన ఏదనుకుంటే అదే రూట్లో వెళ్తూ ఉంటారు. పార్టీని గెలిపించేది ప్రజలు. ప్రజల కోసం మనం ఏదైనా చేస్తే వారు పార్టీని గుర్తిస్తారు, పార్టీ మీద అభిమానంతో ఓట్లు వేస్తారు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అటు మీడియా, ఇటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలలో రాజకీయ నాయకులకు శత్రువులు ఉండడం అనేది సహజం. అయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం అలా కాదు. కొన్ని మీడియా సంస్థల యజమానులు జగన్మోహన్ రెడ్డికి శాశ్వతంగా వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమయ్యారు. అందులో ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఈటీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ టీవీ, టీవీ5, మహాన్యూస్, ఇలా చాలా మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ శాశ్వత శత్రువులుగా మారిపోయారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. నవరత్నాల్లో భాగంగా
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేక మీడియా ఏ రోజు ప్రభుత్వం పైన ఒక అనుకూలమైన వార్త కూడా రాయలేదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాశారు తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రం ఏ రోజు వార్తలు రాయలేదు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు పరిపాలన సాగిస్తే అందులో ఒక్క మంచి పని కూడా ఆ ప్రభుత్వం చేసి ఉండదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మరి అది ఏమీ లేకుండా ఈ మీడియా సంస్థలు ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయనపై దుష్ప్రచారం చేస్తూ వార్తలు రాశారు. కానీ ఒక్కటి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రాయలేదంటే ఆ మీడియా సంస్థలు కావచ్చు, ఆ యజమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో, వారు ఆయనకు ఎంత శత్రువులుగా మారారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇతర రాజకీయ నాయకులతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా శత్రువులు ఎక్కువ ఉన్నారు. రాజకీయ నాయకులతో పాటు మీడియా సంస్థల యజమానులు, మీడియాలు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాజకీయ వ్యూహాలు వేస్తూ అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే 2029లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంటుంది. మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే ఆయన ముక్కుసూటిగా ఉంటారు. ఆయన ఏదైనా కరాఖండిగా చెప్తారు. ఆయన మీడియాలను నమ్ముకోడు. ఆయనకున్నది ఒకే మీడియా, సాక్షి. సాక్షి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వార్తలు రాస్తూ ఉంటుంది. మిగతా చాలా మీడియాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఆయన గురించి అనేక రకాలుగా కథనాలు రాయడం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటికీ ఆయన వ్యతిరేక మీడియా సంస్థలు ఆయనపై వ్యతిరేక వార్తలు రాస్తూనే ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ శత్రువులతో పాటు మీడియా పరంగా కూడా ఆయా సంస్థల యజమానులు శాశ్వత శత్రువులుగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా రాజకీయాలలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రాజకీయ శత్రువులు ఎక్కువగా ఉన్నారు. అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మీడియా ఇలా చాలామంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా శాశ్వత శత్రువులుగా మారిపోయారు. అందులో ముఖ్యంగా మీడియా కూడా ఉండడం గమనార్హం. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.